Unibic Cookies Best Actor in a Supporting Role, Male, Telugu. And the award goes to Unibic Cookies Best Actor in a Supporting Role, Male, Telugu goes to Rajendra Prasad Mahanati. బాపు గారి స్నేహంలో నేను యాక్ట్ చేయడం రాజేంద్ర ప్రసాద్ డెబ్యూ ఫిల్మ్ అది. సో నట కిరీటి ఎన్నో మంచి వేషాలతో మిమ్మల్ని అందరిని అలరించిన రాజేంద్ర ప్రసాద్ తరఫున తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. సో థ్యాంక్ యూ సైమా అండ్ కంగ్రాట్స్ టు రాజేంద్ర ప్రసాద్. Well, moving on to the next category of the awards, Pantaloons Saima Best Debutant Actor. And to present this award, I would like to call on stage Andrea and the chairman of Saima, Brinda Prasad. Pantaloon Saima Best Debut Male Actor Award goes to Kalyan Dev. The thrill of just being a nominee in the Best Debut category made me feel really good. I feel really awesome. The first time is really special. So I'd like to place on record my gratitude to Saima for giving me this award. And I'd like to extend my congratulations to all the other nominees in this category. And this recognition is a great encouragement. And I'd definitely like to give my best in all my future performances. And I'd like to dedicate this award to my family and to the makers of film Vijeta for always having faith in me. Thank you. Thank you all. మనం నాకెందుకో చాలా ఏళ్ల నుంచి అల్లు అరవింద్ గారు ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది అని వినాలని కోరిక. సుకుమార్ గారికి ఆడిషన్స్ కూడా అయినట్టుంటుంది నెక్స్ట్ సినిమాకి. సార్ మా చిరంజీవి గారి డైలాగ్ ఒకసారి మీరు మీ నోట చెప్తే, చేయి చూడు ఎంత రఫ్గా ఉందో డైలాగ్. ఇప్పుడు డైలాగ్ నేను చెబితే అంత బాగోదు, అక్కడ చెల్లెలు కాపురం. పోనీ మీ అబ్బాయి డైలాగ్ చెప్తారా? చాలా పెద్ద లెంగ్తీ డైలాగ్. నా కాపురం. సార్ నా కాపురం కూడా నిలబడాలి కదా, అందరూ ఇలా అంటే ఎలాగా? ఓకే, మనం మెల్లిగా ఇటు అల్లుడు దగ్గరికి వెళ్దాము. చిరంజీవి గారి అల్లుడు వైపుకి వెళ్ళి కళ్యాణ్ చెప్తారా? ఇందాక 3 డైలాగుల నుంచి ఏ డైలాగ్ అయినా సరే, చాయిస్ ఇస్ యువర్స్. కాదు, అరవింద్ మామ చెప్పినట్టే అక్కడ చెల్లెలు కాపురం, ఇక్కడ కూతురు కాపురం. అంతేగా? యాంకర్ కాపురం. ఏం కాదు సార్, చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను. అది డైలాగ్ చెప్పినట్టుగా లేదు, మనం అడిగితే కొడతానన్నట్టుగా ఉంది. పద.